10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అకృత్యాలకు అఘాయిత్యాలకు పాల్పడ్డదో ఫోన్ టాపిక్ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అధికారుల వాంగ్మూలాలు మనం పేపర్లలో చదువుతా ఉంటే తెలుస్తా ఉంది. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేదా మన కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా అనేక అవినీతి ఉదంతాలు బయటకు వస్తా ఉన్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ లాంటి సామాజిక టెర్రరిజం, అంటే సోషల్ టెర్రరిజం అని మనం పిలవచ్చు. ఈ సోషల్ టెర్రరిజంలో భాగంగా అనేక మంది రియల్టర్లు, బడా పారిశ్రామికవేత్తలు, నగల వ్యాపారులు చివరికి భార్యాభర్తల సంభాషణలు కూడా విని వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకుని, వాళ్ళ ఆర్థిక లావాదేవీల విషయాలు తెలుసుకుని వాళ్లను బ్లాక్ మెయిలింగ్ కి గురి చేసినటువంటి ఈ పార్టీ ఎన్నికల్లో సైతం పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించి ఆ రోజు